రాజకీయపరమైనటువంటి కారణాలతోటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ వాస్తవంగా మీ అందరికీ తెలుసు, ఈరోజని కాదు, నరేంద్ర మోడీ గారే కాదు, గతంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే మన తెలుగువాడు మన కేఎల్ రావు గారు కూడా ఒకటే చెప్పారు ఆ రోజు. భారతదేశంలో ఇన్ని వనరులు ఉండి, ఇంత నీరు సమృద్ధిగా ఉండి, ఇంకా ఈ దేశంలో ఇంత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అంటే దానికి పరిష్కారం ఒక్క నదుల అనుసంధానమే అనే విషయాన్ని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క పోలవరం, అదేవిధంగా బనకచర్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది. ఇది 100 ఇయర్స్, 100 సంవత్సరాల చరిత్ర మనం చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం. ఈ రోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవ్వాల, ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర 20,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు సముద్రంలో పోతుంది గోదావరి నుంచి. ఈరోజు స్టిల్ టుడే దగ్గర దగ్గర 20,000 క్యూసెక్కుల వరకు, ఈరోజు 11,000. ఈ రోజుకి దగ్గర దగ్గర చూస్తే అంటే ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఈ రోజుకి అయితే దగ్గర దగ్గర 11,000, 15,000 క్యూసెక్కుల నీరు పోతూ ఉంది, ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే. అంటే దగ్గర 3,000 టీఎంసీలు పోతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చిట్ట చివరిన ఉన్నాం. మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం, బనకచర్లకు ఉపయోగించుకోవాలి. అందులో కూడా 3,000 టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం 200 టీఎంసీలే. ఇప్పుడు ఆ 200 టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపొద్దునే సముద్రంలో కలిస్తే అంటే ఉప్పు నీరులో కలిసిపోతాయి. ఇవి కూడా ఎవ్వరికీ కూడా ఉపయోగపడేటువంటి వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్గా సముద్రంలో పోతుంది, ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఇప్పుడు 3,000 టీఎంసీలు నీరు పోతుంది, అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం. సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అంచేత ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. అంచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత దయవుంచి అంటే ఈ అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ నదుల అనుసంధానం, ఎందుకంటే ఈవేళ ఈ గోదావరి నుంచి కృష్ణాకి, మరి ఏదైతే కృష్ణా నుంచి మళ్ళీ మనం ఏదైతే పెన్నాకి, భవిష్యత్తులో పెన్నా నుంచి కావేరికి, ఇట్లా ఏదైతే ఇవన్నీ గంగా, యమున, మహానది, అంటే ఇట్లాగా ఏదైతే నదుల అనుసంధానం చేస్తేనే భవిష్యత్తులో ఒక నదుల పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నా, ఇంకో నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, భవిష్యత్తులో దేశం కూడా సస్యశ్యామలం అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు. ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా మరి ఏదైతే ఆ వరదల సమయంలో వృధాగా సముద్రంలోకి పోకుండా ఆ వాటర్ని ఎక్కడైతే వాటర్ అవసరం ఉందో ఆ నదులకి మళ్లించడం ద్వారా మనం ఉపయోగించుకోగలుగుతాం. ఆ కాన్సెప్ట్ తోటే ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంచేత వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, ఏదైతే ఉప్పులో నీటిలో కలిసిపోయేటువంటి నీరుని మాత్రమే మనం దిగువ రాష్ట్రంగా తీసుకుంటూ ఉన్నాం. అంచేత తప్పనిసరిగా అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తాను. అంటే వాళ్ళకి కూడా నాకు తెలుసుండి పర్సనల్గా అబ్జెక్షన్ ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలన్నీ తెలుసు. కాకపోతే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే ఓటింగ్, ఎలక్షన్స్, వాళ్ళు మేనేజ్మెంట్ కోసం వాళ్ళు చేసేట ప్రయత్నం అని చెప్పేమో అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా విజ్ఞులు, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ నీటిని ఉపయోగించుకోకపోతే సముద్రంలో పోతూ ఉంది, సముద్రంలో పోయే నీటిని మనం ఉపయోగించుకున్నాం. రేపొద్దున భవిష్యత్తులో కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మనం గోదావరి నుంచి కృష్ణాకి ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకి కూడా రేపొద్దున ఎక్కువ వాటర్ కృష్ణాలో వస్తే భవిష్యత్తులో వాళ్ళకి కూడా దీనివల్ల తెలంగాణకు కూడా లాభం కలుగుతుంది. భవిష్యత్తులో కూడా నదుల అనుసంధానం వల్ల అన్ని రాష్ట్రాలకి సమన్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము కూడా అర్థం చేసుకోమని చెప్పాం. చాలా మళ్ళీ చెప్తూ ఉన్నాం. సముద్రంలో వృధాగా పోయేటువంటి నీళ్లు మన క్రింద మళ్ళీ వేరే రాష్ట్రం ఏమి లేదు దీన్ని ఉపయోగించుకోవడానికి. 100 సంవత్సరాల నుంచి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మన ధవళేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా పోతూ ఉంది. ఎప్పుడో కాటన్ మహాశయుడు కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్.
ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కట్టడం వల్లే ఈరోజు మా గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటూ ఉన్నాయి. ఆ కాటన్ మహాశయుడు మనవరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చి, అరే మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇప్పుడు వరకు అసలు పైన ప్రాజెక్టే కట్టలేకపోయారా, ఇంతటి నీరు వృధాగా సముద్రంలో పోతుందని సాక్షాత్తు కాటన్ మహాశయుడు మనవరాలే మాట్లాడినటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంచేత అట్లా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీరు మేము అవ్వచ్చు, ఇంకో రాష్ట్రం అవ్వచ్చు, ఎవరైనా భారతీయులు ముందు మనం అందరం కూడా, అందులోనూ ప్రత్యేకించి మనందరం తెలుగు వాళ్ళం. అంచేత ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఉండి ఎవరు యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో కూడా నాకు తెలుసుండి తెలంగాణకు కూడా లాభం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.